I can never ever find the right words, and there's no way this is real life. There's no telling you're the right girl, so I can only say that it feels right. It feels right, it feels right. Yeah, I can only say that it feels right. It feels right, it feels right. Yeah, I can only say that it feels right. హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మన టోర్నమెంట్ గురించి చిన్న లీక్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఆ లీక్ ఏంటో కాదు, మనమైతే లైవ్స్ అయితే పెడుతున్నాం కదా, ఆ లైవ్స్లో ఇప్పటి నుండి అయితే ప్రతి ఆ లైవ్లో నుండి 4 రూమ్లు అయితే పెడతాం అనమాట. ఆ 4 రూమ్లోనే ప్రతి దాంట్లోనే 3 ప్లేయర్స్ని అయితే సెర్చ్ చేస్తాను అనమాట. దాంట్లో ఫస్ట్ స్లాట్ అయితే బుక్ అయిపోయినట్టే. అలాగా ఒకవేళ నేను ఆడలేనన్యా డైరెక్ట్గా ఆడేస్తాను అన్నట్లయితే 200 రూపీస్ పెట్టి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మీ టీం మొత్తానికి అయితే కరెక్ట్గా 250 అనమాట. మీ ఒక్కడికి అయితేనే 100 రూపీస్ అనమాట. అంటే సోలో టోర్నమెంట్ ఉంటుంది, డియో టోర్నమెంట్ ఉంటుంది, స్క్వాడ్ టోర్నమెంట్ కూడా చివరికి ఉంటుంది అనమాట. ఈ టోర్నమెంట్స్లో కనుక మీరు కనుక ప్రైజ్ పూల్ వచ్చేసి అప్పుడే చెప్పేస్తా, చెప్పను, కొన్ని రోజుల తర్వాత అయితే చెప్తాను అనమాట. కరెక్ట్గా ఈ టోర్నమెంట్ ఎప్పుడు మొదలవుతుందంటే ఇంకా 2 years అయితే ఉంది. 50,000 కానీ ఏమో మీరు ఆ లోపు కనుక 50K సబ్స్క్రైబర్స్ చేసినట్లయితే 50K నుండి ఇంటూ 2 అంటే 1 lakh కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ టోర్నమెంట్ వచ్చేసి చాలా అంటే చాలా డిఫికల్ట్గా అని ఉంటుంది, కొంచెం ఈజీగానే ఉంటుంది. అది మీరు ఎంచుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేసినట్లయితే హార్డ్ టోర్నమెంట్ నుండి పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వస్తారనమాట. ఇంకా నార్మల్ ఇంకొంచెం తక్కువ మనీలో అయితే మీడియం ప్లేయర్స్ వస్తారు. ఇంకా తక్కువ కావాలి, మాకు అంత బడ్జెట్ లేదనుకుంటే ఈజీ ప్లేయర్స్ అయితే వస్తారనమాట. ఈ ఈజీ ప్లేయర్స్ వీళ్ళందరినీ ఉంటారు కదా, వినయాలు హార్డ్, మీడియం, ఈజీ వీళ్ళందరూ ఉండి టాప్ 1 వాళ్ళని అలా పిక్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే మెయిన్ వీళ్ళందరికీ ఒక రూమ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ రూమ్లో కనుక విన్ అయినట్లయితే వాళ్ళని అయితే స్పెషల్గా అయితే పెట్టడం జరుగుతుంది. అలా అని చెప్పి ఎవడు పడితే ఆడు వచ్చేయడం కాదు. గిల్ ప్లేయర్స్లోని అంటే గిల్ లీడర్ ఉంటాడు కదా, ఆ గిల్ లీడర్లోని ఎవరో ఒక టాప్ 4 మెంబర్స్ అయితే రావాలన్నమాట. వాళ్ళ వాళ్ళ ప్లేయర్స్ని టచ్ చేయడానికి మన దేవా ఉన్నాడు కదా, మన దేవా వచ్చేసి ఏం చేస్తాడంటే వాళ్ళతో 1v4 అయితే ఆడతాడనమాట. ఆ 1v4 లాగా మీరు కూడా చేసుకోవాలి. అంటే మీరు మీ స్క్వాడ్ మొత్తం వచ్చేసి వేరే స్క్వాడ్ని డిఫీట్ చేసినట్టుగా పెట్టాలన్నమాట. మనం కనుక పెట్టినట్లయితే అప్పుడు అలా పిక్ చేసుకుంటాం అనమాట. పిక్ చేసుకోవడానే కాదు, ఇప్పుడు ధనుడేనో, ఇప్పుడు దీనికి హోస్ట్ ఎవరు వస్తారో తెలీదు. నేనైతే ధను అన్నైతే ప్రిఫర్ అయితే చేస్తాను అనమాట. ధను అన్న గేమ్ వచ్చేసి నాకు చాలా అంటే ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఒక్కనే మేనేజ్ చేయకుండా అన్నిటిని మేనేజ్ చేసుకునే సత్తా అయితే ధను అన్నకైతే ఉంది. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాన్, ధనుడైన ఫ్యాన్ లాగా మనకు కూడా హెడ్ షాట్స్ వచ్చి, కాకపోతే ఎందుకు ఆడను అనేది ఇంకేమైనా మీకు తెలియాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లోనే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసి ఈ టోర్నమెంట్ గురించి ఏమైనా చెప్పాలి, ఏమైనా ఇంకా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అక్కడ చెప్పండి. అంటిల్ దెన్ టేక్ ఇంకా వేరొకటి వీడియోలోకి వద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఇంకా రేపటి వీడియోలోకి వద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. I've always liked to play with fire.